అయితే సిజిఎంపి అంటే ఏంటి? సిజిఎంపి అంటే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఇక్కడ కరెంట్ అంటే ప్రెజెంట్ టెక్నాలజీ అని అర్థం. అంటే దీని అర్థం ఒక కంపెనీ కేవలం పాత నియమాలను పాటిస్తే సరిపోదు, ప్రెజెంట్ అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ మరియు పద్ధతులను వాడాలి అని చెప్తుంది. జిఎంపికి సిజిఎంపికి తేడా ఏంటంటే, జిఎంపి అనేది క్వాలిటీ మెడిసిన్స్ తయారు చేయాలని చెప్తే, సిజిఎంపి అనేది ఈ క్వాలిటీ మెడిసిన్ ను ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేయాలి అని చెప్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల క్రితం డేటాను కాగితాల మీద రాయడం ఒక పద్ధతి, కానీ ఇప్పుడు కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ అనేవి, సాఫ్ట్వేర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కూడా పాత పద్ధతుల్లోనే చేస్తామంటే కుదరదు. అప్డేట్ అయిన టెక్నాలజీని వాడటమే సిజిఎంపి. సిజిఎంపి వల్ల ఉపయోగం ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఒక కంపెనీలో కొత్త ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడల్లా కంపెనీలు తమ తయారీ విధానాలను అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓల్డ్ మెథడ్స్ లో ఉండే లోపాలను కొత్త టెక్నాలజీ ద్వారా సరిదిద్ది దాని ద్వారా రిస్క్ అనేది తగ్గించవచ్చు. యుఎస్ఎఫ్డిఏ వంటి ఆర్గనైజేషన్స్ అనేవి ఇన్స్పెక్షన్స్ కు వచ్చినప్పుడు మీరు పాత పద్ధతులు వాడుతున్నారా లేదా కరెంట్ గైడ్లైన్స్ ట్రెండ్స్ అనేది పాటిస్తున్నారా లేదా అనేది ముఖ్యంగా గమనిస్తారు. ఈ సిజిఎంపి నిబంధనలు అనేవి మారుతూ ఉంటాయి. ఎఫ్డిఏ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త గైడ్లైన్స్ ను విడుదల చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు డేటా ఇంటిగ్రిటీ, డేటాను మార్చడానికి వీలు లేని సాఫ్ట్వేర్ ని వాడడం, అలాగే ఆటోమేషన్ అంటే మనుషుల వల్ల జరిగే పొరపాట్లను, హ్యూమన్ ఎర్రర్స్ తగ్గించడానికి ఆటోమేషన్స్ వాడడం లాంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.